హలో, నేను మిసిఎస్ రావు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో అటు తెలుగుదేశం పార్టీ, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను దాదాపుగా ఫైనల్ చేసేసింది. ఆ అభ్యర్థుల వివరాలతో పాటు ఆ జిల్లాలో ఎవరెవరు రాజకీయాన్ని మలుపు తిప్పేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలోనే ఫస్ట్ గుర్తొచ్చేది కింజరపు రామ్మోహన్ నాయుడు, అలాగే అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షులుగా ఉన్నాడు. కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎంపీగా శ్రీకాకుళం నుంచి ఉన్నారు. ఆయన 2 సార్లు వరుసగా గెలిచారు, 3వసారి గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుర్తొచ్చేది ధర్మాన సోదరులు, అలాగే తమ్మినేని సీతారాం, కళా వెంకట్రావు తెలుగుదేశం పార్టీ. ఇలా ప్రధానమైనటువంటి లీడర్లు గుర్తుకొస్తూ ఉంటారు. వీళ్ళు ఆ రాజకీయాల్ని మలుపు తిప్పేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ధర్మాన సోదరులు ఎక్కడ ఉండేటువంటి అవకాశం ఉంది, ఎంపీగానా లేదా ఎమ్మెల్యేగానా? అలాగే రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు ఇద్దరు పరిస్థితి ఏంటి, కళా వెంకటరావు పరిస్థితి ఏంటి, వీటన్నిటి మీద విశ్లేషించుకుంటూ ఆయా నియోజకవర్గాల్లో ఎవరెవరు తెలుగుదేశం పార్టీ నుంచి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అవకాశం ఉంది అనే దాని మీద ఫైనల్ లిస్ట్ కూడా వచ్చేసింది. దాని ప్రకారం మనం చూద్దాం. సో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో. ఈ 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇచ్చాపురం నుంచి ప్రియ విజయసాయిరాజు, బేతాళం అశోక్. సో ఇక్కడ ఇచ్చాపురం అనేది తెలుగుదేశం పార్టీ అడ్డా అనుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సుమారుగా 8 సార్లు అక్కడ ఇచ్చాపురం నుంచి గెలిచింది. సో అది ఇచ్చాపురం అనేది తెలుగుదేశం పార్టీ అడ్డా అని చెప్పి చెప్పుకోవచ్చు. సో గత ఎన్నికల్లో మాత్రం సాయిరాజు పోటీ చేశారు, మళ్ళీ ఆయన టికెట్కు ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి కూడా ఆయనకే ఇచ్చారు. అయితే కొంతమంది అక్కడ ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు, టికెట్ ఆశించి భంగపడ్డారు. వాళ్ళల్లో కార్పొరేషన్ చైర్మన్ నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాల్, నర్తు నరేంద్ర వీళ్ళు భంగపడ్డారు. ప్రస్తుతానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రియ విజయసాయిరాజుకి ఫైనల్ చేసేసింది. తెలుగుదేశం పార్టీ బేతాళం అశోక్ ఆయనకి ఆల్రెడీ ఫైనల్ చేసేసింది తెలుగుదేశం పార్టీ కూడా. దీంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇచ్చాపురం నుంచి వాళ్ళిద్దరూ పోటీ చేసేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి ఎన్నికల్లో. సో ఇచ్చాపురంలో అయితే వైసీపీకి గ్రూప్ వార్ అయితే పీక్స్లో ఉంది అని చెప్పచ్చు. సో ఇక్కడ పీక్స్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏపీ మారిటోరియం చైర్మన్ కాయల వెంకటరెడ్డి వైసీపీ టికెట్స్ను ఆశించి భంగపడ్డారు. సో పీక్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రూప్ విభేదాలు ఉన్నాయి కాబట్టి ఈసారి కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. ఇక పలాసకు వచ్చేసరికి సిదిరి అప్పలరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన మంత్రిగా ఉన్నారు ప్రస్తుతం. సో ఆయన్ని మారుస్తారనే ప్రచారం కూడా జరిగింది, కానీ ఫైనల్గా ఆయనకే టికెట్ ఇచ్చారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి గౌతు శిరీష. సో ఎప్పుడు కూడా గౌతు శిరీష అడ్డాగా పలాస ఉంది, కానీ ఈ మధ్యకాలంలో ఆమె కొంత గ్రూపు విభేదాలు కూడా ఉన్నాయి, కొంచెం వెనక్కి తగ్గారు. సిదిలి అప్పలరాజు చాలా స్పీడ్గా వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ సిదిలి అప్పలరాజు ఈసారి ఎదురీత వీస్తున్నారు. ఎవరి ద్వారా ఎదురీత వీస్తున్నారు అని అంటే అక్కడ లోకల్ లీడర్లుగా ఉన్న దువ్వాడ శ్రీకాంత్, హేమ బాబు చౌదరి లాంటి వాళ్ళ ద్వారా వ్యతిరేకతను ఈతూ ఉన్నారు. పలాస్లో మంత్రి అనుచరుల కబ్జాలు, మైనింగ్ సంబంధించినటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఇక్కడ మైనస్గా కనిపిస్తుంది సిదిరి అప్పలరాజుకి. ఇక టెక్కిలి దువ్వాడ వాణి తెలుగుదేశం పార్టీ నుంచి కింజరపు అచ్చెన్నాయుడు. ప్రస్తుతం అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షులుగా ఉన్నారు. వరుసగా అక్కడి నుంచి 2 సార్లు గెలిచారు, 3వసారి గెలవడానికి ఆయన సిద్ధమవుతున్నారు. సో దువ్వాడ వాణి బదులుగా ఇప్పుడు తాజాగా దువ్వాడ శ్రీనివాస్ను ఫైనల్ చేసినట్టు కూడా తెలుస్తుంది. దువ్వాడ టెక్కిల్ నుంచి వాస్తవంగా వాణి ఇన్ఛార్జ్గా ఉన్నారు. సో అక్కడ దువ్వాడ శ్రీనివాస్కి ఫైనల్ చేశారు, బట్ దువ్వాడ వాణి అయితే కాదు, ఇక్కడ కరెక్షన్ చేసుకోవాలి. ఇక పాతపట్నం రెడ్డి శాంతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి కలమట వెంకటరమణ. సో ఇక్కడ పాతపట్నం అనేది కలమట అడ్డాగా చెప్తూ ఉంటారు పాతపట్నాన్ని మొదటి నుంచి కూడా. సో పాతపట్నం నియోజకవర్గంలో 3 మండలాల్లో ఎంపీపీలు జడ్పీటీసీలు ఈ రెడ్డి శాంతికి వ్యతిరేకంగా ఉన్నారు. సొంత పార్టీలను ఆగ్రహం ఉంది. కొత్తూరు ఎంపీపీ తులసి, తూర్పు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, మాజీ డీసీసీబీ చైర్మన్ డోల జగన్, ఇలా ఎవరికి వాళ్లే టికెట్ తమకే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. క్రీడల్లో ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కన్ఫ్యూజన్ అయితే ఉంది. టీడీపీ ఇన్ఛార్జిగా కలమట వెంకటరమణ ఉన్నారు. సో ఆయనకు కూడా వర్గపోరు అయితే తప్పడం లేదు. తనకే టికెట్ అని చెప్పి కలమట చెబుతున్నారు. అయితే ఆయనకు పోటీగా మామిడి గోవిందరావు టికెట్ను ఆశిస్తున్నారు. ఇంటింటికి ఎంజీఆర్ అనేటువంటి నినాదంతో నియోజకవర్గంలో విస్తృతంగా ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ
ఎంజీఆర్ పోటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఆయన ఇన్ఛార్జ్ కాబట్టి ఆయనే ఉండేటువంటి అవకాశం ఉంది కలమట తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి అంటే రాబోయే ఎన్నికల్లో అనేది తెలుస్తుంది. ఇక శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు, సో ఆయన ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ధర్మాన ప్రసాదరావు ఆయన సీనియర్ లీడర్, మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. లేదంటే ఆయన ఎంపీగా కనుక ఒకవేళ పంపిస్తే ధర్మాన ప్రసాదరావుని మార్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ధర్మాన ప్రసాదరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీకాకుళం నుంచి పోటీ చేసిన అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి గూండా లక్ష్మి లేదా గోండు శంకర్ వీళ్ళిద్దరిలో ఒకరికి ఫైనలైజ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎక్కడి నుంచి? శ్రీకాకుళం నుంచి. ఇక ఆముదాల వలస నుంచి తమ్మినేని సీతారాం ప్రస్తుతం స్పీకర్గా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పార్టీ నుంచి కోన రవికుమార్ కన్ఫర్మ్, తమ్మినేని సీతారాంని మార్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఆయన్ని ఇన్ఛార్జ్గా ఉన్నారు, ప్లస్ ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి తమ్మినేని సీతారాం ఉంటారా అనేది కొంత సందిగ్ధం. ఆయన మార్చేటువంటి అవకాశం ఉంది. చివరి నిమిషంలో 1, 2, 3, 4 విడత అభ్యర్థులు మార్చేటువంటి కార్యక్రమం ప్రస్తుతం కొనసాగుతుంది. 3 విడతలుగా జరిగినటువంటి రివ్యూలో మాత్రం తప్పించుకున్నారు తమ్మినేని సీతారాం. 4వ విడత కూడా తప్పించుకునే అవకాశం ఉంది. ఫైనల్ లిస్టులో మాత్రం ఈయన పేరు ఉండేటువంటి అవకాశం లేదు అని అంటున్నారు. కోన రవికుమార్ ఇక్కడ మేనమామ తమ్మినేని సీతారాం. సో మేనమామ మధ్య జరిగినటువంటి పోటీలో గత ఎన్నికల్లో తమ్మినేని సీతారాం గెలవడం జరిగింది. సో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి. వాళ్ళల్లో గుండా ఫ్యామిలీ నుంచి మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణరావు, ఆయన భార్య మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి పార్టీలో బలోపేతం కోసం నియోజకవర్గం తిరుగుతున్నారు. అయితే టికెట్ రేసులో ఇప్పుడు కోన రవికుమార్కి కొంత వ్యతిరేకత కనిపిస్తుంది వాళ్ళ ద్వారా. ఇక హెచ్ఆర్ నుంచి గొర్ల కిరణ్ కుమార్, కిమిడి కళా వెంకట్రావు తెలుగుదేశం పార్టీ నుంచి కిమిడి కళా వెంకట్రావు పోటీ చేసే అవకాశం ఉంది. హెచ్ఆర్ నుంచి గొల్ల కిరణ్ కుమార్. సో ఇక్కడ విజయనగరం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత వ్యతిరేకత కూడా ఉంది. అక్కడ విజయనగరం ఎంపీ బెల్లాల చంద్రశేఖర్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ కిరణ్ కుమార్ బదులుగా బెల్లాల చంద్రశేఖర్కి అక్కడ టికెట్ ఇచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది 4వ విడతలో. ప్రస్తుతం 4వ విడత శుక్రవారం రోజున ఇప్పుడు రివ్యూ జరుగుతుంది. ఈయన బదులు చంద్రశేఖర్కి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సత్యబాబు అంటే బొత్స సత్యనారాయణ ఇప్పుడు చంద్రశేఖర్కి ప్రయత్నం చేస్తున్నారు అనుకూలంగా. కాబట్టి గొర్ల కిరణ్ కుమార్ బదులు చివరి నిమిషంలో చంద్రశేఖర్కి అక్కడి నుంచి టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటారు. కిమిడి కళా వెంకట్రావుకు మాత్రం తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ కన్ఫర్మ్ అని చెప్పి అంటూ ఉన్నారు. అయితే ఆయన ఒకవేళ ఎంపీగా వెళ్తే అప్పుడు మారేటువంటి అవకాశం ఉంది. ఆయనకు కూడా లోకల్గా ఉండేటువంటి కొంతమంది సీనియర్లు ద్వారా వ్యతిరేకత అయితే కనిపిస్తూ ఉంది. ఇక నర్సన్నపేట ధర్మాన కృష్ణదాస్ మాజీ మంత్రి, సో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారంటున్నారు. ఒకవేళ ధర్మాన కృష్ణదాస్ కనుక ఎంపీగా వెళ్తే ఆ స్థానంలో మరొకరిని నియమించేటువంటి అవకాశం ఉంది నర్సన్నపేటలో. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బగ్గు రమణమూర్తి ఉంటారు నర్సన్నపేట నుంచి. ఇక రాజాం నుంచి డాక్టర్ తాళే రాజేష్ కన్ఫర్మ్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. అలాగే తెలుగుదేశం పార్టీ కొండ్రు మురళీమోహన్. సో ఇక్కడ కొండ్రు మురళీమోహన్ తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ మాజీ స్పీకర్ ప్రతిభాభారతి కుమార్తె గ్రీష్మ నుంచి పోటీ ఎదురవుతుంది. కానీ కొండ్రు మురళీమోహన్ ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి ఆయనకే టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. గ్రీష్మకి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ. అయితే కొండ్రు మురళి అలాగే గ్రీష్మ మధ్య పోటీ అయితే మాత్రం తీవ్రంగా ఉంది తెలుగుదేశం పార్టీలో. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజాం నుంచి మాత్రం తాళే రాజేష్ని ఫైనల్ చేయడం జరిగింది. ఇక పాలకొండ ఎస్టీ కాంగ్రెస్ నుంచి విశ్వరాయ్ కళావతి ఇంకో ఫైనల్ అయిపోయింది. సో ఈమె పోటీ చేసే అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి నిమ్మక జయకృష్ణ. సో నిమ్మక జయకృష్ణ పేరును పరిశీలిస్తూ ఉన్నారు ప్రస్తుతానికి. సో ఇక్కడ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడుకున్నటువంటి సిట్యువేషన్లో ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సిట్యువేషన్ ఇది. 2 పార్టీల నుంచి ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసే అవకాశం. ఇక్కడ మాత్రం కరెక్షన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. దువాడ శ్రీనివాస్ మాత్రం పోటీ చేస్తారు. వాణి ఇన్ఛార్జ్గా ఉన్నారు, చివరి నిమిషంలో మార్చారు. మిగిలినటువంటివి దాదాపుగా కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ధర్మాన సోదరులో ఎవరు ఎంపీగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేది కూడా ఒకటి వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా కళింగ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది, అలాగే వెలమ సామాజిక వర్గం. ఈ 2 సామాజిక వర్గాల మధ్య రాజకీయపరమైన ఈక్వేషన్స్ మారుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ ఎంపీగా రామ్మోహన్ పోటీ చేసే అవకాశం ఉంది. కాబట్టి
ఈ ధర్మాన ఫ్యామిలీని ఈసారి ప్రయోగించాలి అనేటువంటిది ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. సో ధర్మాన ఫ్యామిలీ, ధర్మాన ప్రసాద్ రావు లేదా ధర్మాన కృష్ణదాస అనేది ఫైనల్ అయితే కనుక కొంత మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి మాత్రం ఇక్కడ దాదాపుగా కన్ఫామ్ ఇవే ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ కళా వెంకటరాజు మాత్రం కొంత అక్కడ ఆయన కనుక ఎంపీ వెళ్తారేమో అనేటువంటి ఒక టాక్ కూడా వచ్చింది. అది ఒక మార్పు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం మాత్రం ఈ 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇలా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇలా ఉన్నారు. సో ఇది టోటల్గా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి ప్రజెంట్ రాజకీయ సిట్యువేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.